చాలా మంది ఎక్కువగా పెట్టే కామెంట్స్ టీడీపీ కుక్క, వైసీపీ కుక్క, జనసేన కుక్క, లేదంటే కనుక పేటీఎం కుక్క. నేను ఏ పార్టీ కుక్కని అనేది పక్కకు పెట్టుకుంటే కనుక మీ అందరికీ రుణపడి ఉంటాను. కుక్కతో పోల్చుకున్నారు. కుక్క అనేది ఒక విశ్వాస పాత్రురాలు. సో అట్లాగే నేను కూడా మీరు నా వ్యూస్ చూస్తున్నందుకు నేను ₹1 సంపాదిస్తున్నాను కాబట్టి కుక్క ఒక విశ్వాసంగానే ఉంటాను. టీడీపీ మీద దాడి జరిగినప్పుడు టీడీపీ మీద వీడియోలు పెడతాను, వైసీపీ మీద దాడి జరిగినప్పుడు వైసీపీ మీద పెడతాను, జనసేన మీద దాడి జరిగినప్పుడు జనసేన మీద వీడియోస్ పెడతా. పార్టీ ఎవరికైతే అండదండలు ఉండవో వాళ్ళకి సంబంధించిన ప్రతి వీడియోని పెడతాను. అందుకని చెప్పి నాకు ఏ పార్టీకి సంబంధం ఉండదు. మనిషికి అన్యాయం జరిగినప్పుడు డైరెక్ట్ గా మాట్లాడతాను. ఇది నా కెపాసిటీ. ఒక నాయకుడు ఫోన్ చేసి అరెస్ట్ చేసి బొక్కలు వేస్తాడు. వేసుకుంటే వేసుకో, నాకేం భయమేమీ లేదు. ప్రజల పక్షాన కంపల్సరీ పోరాడతాను. ఫ్రెండ్స్, మీకు అన్యాయం జరుగుతుంది అనుకుంటే గనక నాకు కామెంట్ పెట్టండి. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. మీకు అన్యాయం జరిగింది అనుకుంటే గనక నాకు మెయిల్ చేయండి, లేదంటే కనుక వాట్సాప్ చేయండి. కంపల్సరీ ఏ పార్టీ నాయకుడైనా కానీ మీకు అన్యాయం చేసేది, మీ పక్కన ఉన్నవాడిని చంపేసేడు అని అనుకుంటే కనుక నాకు చెప్పండి. ఇప్పుడు ఈ 3 అన్నదమ్ములు, ఒకరు చనిపోయాడు, 2 కోమాలో ఉన్నారు. మరి దీనికి సమాధానం చెప్పండి. నాకు దయచేసి దీనికి సమాధానం చెప్పాలి. ఒక న్యూస్లో రాలేదు, ఒక మీడియాలో రాలేదు, ఒక ప్రింట్ మీడియాలో కూడా రాలేదు. ఈ న్యూస్ ఏమైపోయింది? వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోయింది. ఈ పైన ఉన్న వ్యక్తులు ఒక ప్రాణం ముఖ్యమా, పార్టీ ముఖ్యమా అంటే కనుక నా దృష్టిలో ప్రాణమే ముఖ్యం. ఒక అభివృద్ధి ముఖ్యమా, ఒక ప్రాణం ముఖ్యమా అంటే కనుక నా దృష్టిలో ప్రాణమే ముఖ్యం. ఒక కూటమి ముఖ్యమా, ఒక ప్రాణమే ముఖ్యమా అంటే కనుక నా దృష్టిలో ప్రాణమే ముఖ్యం. చివరిదాకా ప్రాణమే ముఖ్యం. రిస్క్ చేసి వీడియోలు పెట్టినందుకు నన్ను అరెస్ట్ చేస్తానని చెప్పేసి నాకు ఫోన్లు వస్తున్నాయి. అరెస్ట్ చేస్తే చేసుకోండి, నాకేం భయం లేదు. కానీ నేను ఎవరికైనా అన్యాయం జరిగింది అంటే కనుక ఈ పేదలకు అన్యాయం జరిగింది, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు చూసుకుంటాడు? వీళ్ళని ఎవరు కాపాడతారు? వీళ్ళకి పారితోషికం ఏంటి? 2 కాళ్ళు ఇరిగిపోయి కోమాలో ఉన్నారు. మరి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఒక అతను చనిపోయాడు. వీళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. నిజాన్ని నిర్భయంగా మాట్లాడినందుకు నన్ను అరెస్ట్ చేస్తారా? చేసుకోండి, నాకేం భయం లేదు. మహా అయితే కనుక ఒక 1 month, 2 months, 6 months జైల్లో ఉంటా. కానీ వీళ్ళకి న్యాయం జరిగేదాకా మాత్రం నేను నిద్రపోను. జై హింద్.